నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. వ్యసనానికి అలవాటు పడ్డ మా నాన్న మాకు మా అమ్మకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఆ ఇద్దరు కూతుర్లు. మేము ఉన్న విషయాన్ని మర్చిపోయి చేయకూడని పనులన్నీ కూడా మా ముందే చేస్తున్నాడు అని అంటున్నారు. అసలు వాళ్ళకి వచ్చినటువంటి కష్టం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మా నాన్న మాతో సరిగ్గా ఉండడం లేదు మేడం. ఏంటమ్మా, ఏం బిహేవ్ చేస్తాడు మీ నాన్న? మా నాన్న తాగేసి వచ్చి మా మమ్మీని కొడుతున్నాడు మేడం. మిమ్మల్ని కొడతాడు, మీ అమ్మని కూడా కొడతాడు? మా మమ్మీని కూడా కొడుతున్నాడు మేడం, మమ్మల్ని కూడా కొడుతున్నాడు. ఈ మధ్య ఇలాగా ఇంకొక ఎఫ్ఐఆర్ అలా పెట్టుకున్నారు. మీ అమ్మ చెప్పిందా మీకే తెలుసా మీ నాన్నకి ఎఫ్ఐఆర్ ఉందని? అమ్మా, మా ముంగటే అలా జరుగుతుంది మేడం. అంటే మీ ఇంటికే తీసుకొస్తున్నారా? మా డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చారు. ఇదేంటి అని మేము అడిగితే మమ్మల్ని కొట్టనికి వచ్చారు మేడం. తాగుడు అనేది నాన్న పాత విషయమేనా? అది కూడా ఈ మధ్యనేనా? ఈ మధ్య స్టార్ట్ చేస్తాం. సో తాగటం ఈ మధ్యనే, అమ్మను కొట్టడం ఈ మధ్యనే, వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకోవటం కూడా ఈ మధ్యనే. మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నా వెంట పడుతున్నారంటే వేరే ఫాదర్స్ అయితే ఎలా ట్రీట్ చేసేటోళ్ళు, ఎందుకు అలా నా కూతురు వెంట పడుతున్నావు అని చెప్పేసి ట్రీట్ చేసేటోళ్ళు. కానీ మా ఫాదర్ అలా కాదు మేడం. మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మీరేం చూపించారో, మీరేం తప్పు చేశారో అని మమ్మల్ని బ్లేమ్ చేశారు. బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఉన్నారు సార్. ఉండేవారు సార్. ఎందుకంటే మాకు ఒక సపోర్ట్ కావాలి కదా అని చెప్పి. మీ నాన్న ఎప్పుడైతే మిమ్మల్ని హింసించడం స్టార్ట్ చేశాడో ప్రొటెక్షన్ కోసం మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే మేము బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేయడం కూడా మా ఫాదర్కి ఇష్టం లేదు మేడం. ఏ ఫాదర్కి ఇష్టం ఉంటది? కాదమ్మా, మీ వెనకాల ఎవడన్నా పడితే మీ నాన్న వచ్చి కొట్టేయాలి. మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే మీ నాన్న ఎంకరేజ్ చేయాలా? వీళ్ళని కాలేజ్కి వెళ్ళి అని పంపిస్తే బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తాను మేడం. అందుకని మీరు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారా? నేనే లవ్లో ఫెయిల్ అయిపోయి నా జీవితం నాట్యం. ఎప్పటి లవ్? పెళ్లి కాకముందే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను మేడం. ఆ అమ్మాయి నా ఫ్రెండ్తోనే. ఆ స్మృతులు ఇప్పుడెందుకు? మీరు ఈ టైంలో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇంటికి అమ్మాయిని తీసుకొని వచ్చి చండాలంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా చేస్తారా అలాగా? పెళ్లికి ముందే అతనికి లవ్ స్టోరీ ఉందని మీకు తెలిసే చేసుకున్నారమ్మా? ఇప్పుడు ఒక ప్రేమ ఫలించక పిచ్చోడిని అయిపోయాను తర్వాత ఇవన్నీ చేసుకున్నాను అని అంటున్నాడు కదా. నాకు అంతకు ముందు తెలియదు. నాకు ఆమెనే కావాలనుకొని ఇంకా పిచ్చి అయిపోతున్నాడు. చికెన్ వండి పెట్టు, 1 గంటకు వచ్చి 3 గంటలకు వచ్చి వంట చెయ్యి, మా ఇద్దరికి పెట్టు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. మేడం, సార్, ఇద్దరు అమ్మాయిలు కూతుర్లు మా నాన్న ఇలా ప్రవర్తిస్తున్నారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి బాధపడుతూ మన వాళ్ళకి కాల్ చేయడం అనేది జరిగిందనమాట. సో వాళ్ళ బాధని వ్యక్తం చేయడానికి వేదిక దగ్గరకు వస్తున్నారు. సో వాళ్ళ ప్రాబ్లం విని మీరు మంచి సొల్యూషన్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్ నేను వాళ్ళని పిలుస్తాను. ప్లీజ్ రండి. నమస్తే అండి, కూర్చోండి. నమస్తే. మన షోకి కాల్ చేసింది మీరేనమ్మా? చిన్నగా ఉన్నారు, మీ పేరు? నా పేరు గీత. గీతు సిస్టర్సా మీరిద్దరు? అవునండి. మీ వయసు ఎంత ఉంటుంది? నాకు 22 మేడం. గీతు ట్విన్సా లేకపోతే విరిగానే అలా పేరు పెట్టుకున్నారా? మీ అమ్మ వాళ్ళు అలాగే పెట్టారా? అలానే పెట్టాను. ఇప్పుడు ఎదురుగా ఉన్నది మీ పేరెంట్సేగా? మా పేరెంట్స్ ఉన్నారు. మీ వయసు ఎంత ఉంటుంది? 23 మేడం. 23. మరి హిట్ టీవీకి నాకు మా నాన్న నుంచి ప్రాబ్లంగా ఉంది, మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పేసి కాల్ చేసింది మీరేగా? అవును మేడం. ఓకే, ఇంతకు మీ ప్రాబ్లం ఏంటో చెప్తారా? మా నాన్న మాతో సరిగ్గా ఉండడం లేదు మేడం. బాగా చూసుకుంటే బాగుండు.
కాకపోతే మా మమ్మీని కూడా బాగా చూసుకోవట్లేదు అని చెప్పి మా మమ్మీ బాధపడుతుంటే చూడలేక ఇంకా ఈ షో చూసి మేము కాంటాక్ట్ అయ్యాం మేడం. మీ అమ్మకి మీ నాన్నకి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటది ఎవరన్నా అని మీ మాకేమైనా ఉద్దేశం? న్యాయం మాకేమైనా చేయాలి. ఏంటమ్మా ఏం బిహేవ్ చేస్తాడు మీ నాన్న? మా నాన్న తాగేసి వచ్చి మా మమ్మీని కొడుతున్నాడు మేడం. ఎప్పటి నుంచి ఇది? మిమ్మల్ని కొడతాడు, మీ అమ్మని కూడా కొడతాడు? మా మమ్మీని కూడా కొడుతున్నాడు మేడం, మమ్మల్ని కూడా కొడుతున్నాడు. ఈ మధ్య మాతో సరిగ్గా ఉండడం లేదు. ఎప్పటి నుంచి అమ్మా ఇది? ఈ మధ్య అంటే ఎన్ని మంత్స్ నుంచి? ఇయర్సా, మంత్సా? ఒక సంవత్సరం ఒక సంవత్సరం. ఒక 1 year నుంచి. అంత ముందు అంతా మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకున్నారు? అంతకుముందు బాగానే చూసుకున్నారు మేడం. ఈ మధ్య ఇలాగా ఇంకొక ఎఫ్ఐఆర్ అలా పెట్టుకున్నారు. మీ అమ్మ చెప్పిందా మీకే తెలుసా మీ నాన్నకి ఎఫ్ఐఆర్ ఉందని? అమ్మా మా ముంగటే అలా జరుగుతుంది మేడం. ఎవరు ఆవిడెవరు? తెలీదు మేడం మాకు. మరి మీ ముందే ఎట్లా జరుగుతుంది? అంటే మీ ఇంటికే తీసుకొస్తున్నారా మా డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చారు. ఇదేంటి అని మేము అడిగితే మమ్మల్ని కొట్టనికి మీ వచ్చారు అమ్మ మేడం. ఇంట్లో ఉంటుందా ఉండదా? మా మమ్మీ ఇంట్లోనే మా ఉంటారు మమ్మీ మేడం. ఉన్నా సరే మా మమ్మీ అడిగినా నీకెందుకు మీరు చదువుకున్నారా? చదువుకున్నాం. జాబ్ చేస్తున్నారా? లేదు మేడం, మేము ఇంకా మా మమ్మీ చదువుకున్నాం. మమ్మల్ని పోషిస్తుంది. మా మమ్మీ పోషిస్తుంది. సో మీరు చదువుకుంటున్నారమ్మా? చదువు అయిపోయిందా? ఇంకా చదువుకుంటున్నాం. తాగుడు అనేది నాన్న పాత విషయమేనా? అది కూడా ఈ మధ్యనేనా? ఈ మధ్య స్టార్ట్ చేస్తాం. సో తాగటం ఈ మధ్యనే, అమ్మను కొట్టడం ఈ మధ్యనే, వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకోవటం కూడా ఈ మధ్యనే, ఈ మధ్య అన్ని 1 year లోనే. అంతకుముందు మీ నాన్న చాలా మంచోడా? చాలా మంచి. అంతకుముందు ఈ 1 year లోనే ఈ ప్రవర్తన మార్పు. ఇంకా అంటే మాకు మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నా వెంట పడుతున్నారంటే వేరే ఫాదర్స్ అయితే ఎలా ట్రీట్ చేసేటోళ్ళు, ఎందుకు అలా నా కూతురు వెంట పడుతున్నావు అని చెప్పేసి ట్రీట్ చేసేటోళ్ళు. కానీ మా ఫాదర్ అలా కాదు మేడం. మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మీరేం చూపించారో, మీరేం తప్పు చేశారో అని మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ వరకు బానే ఉన్నాడా? అట్లా ఎట్లా మాట్లాడతాడమ్మా? అంటే ఇంటర్మీడియట్ లో ఒక్క మీరేం సంఘటన. పనిగట్టుకొని చెప్తున్నారా ఏంటి మీ నాన్నగారి మీద? లేదు మేడం, అలా ఏం లేదు. సరే, ఇంకా ఏమున్నాయి? అదొకటి. వేరే వాళ్ళు తప్పు చేసినా కూడా మీ ఆడపిల్లలుగా మీదే తప్పు అన్నట్టు మేము నిలదీస్తాడు. ఇద్దరికి బాయ్ ఫ్రెండ్ ఉండా? అప్పుడు ఏంటి, వేరే వాళ్ళు పడ్డారా? గీతుకి ఒక్కరికేనా? ఎవరికి? బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఉన్నారు సార్. ఉండేవారు సార్. ఎందుకంటే మాకు ఒక సపోర్ట్ కావాలి కదా అని చెప్పి మీ నాన్న బాగా చూసుకుంటానన్నారు కదా సంవత్సరం క్రితం వరకు. చూసుకుంటుండే మేడం. ఇంటర్ ఫస్ట్ అంటే నువ్వు నీకు 16-17 years ఉన్నప్పుడు చెప్తున్నాను అంతేగా? అవును మేడం. మీ నాన్న ఎప్పుడైతే మిమ్మల్ని హింసించడం స్టార్ట్ చేశాడో ప్రొటెక్షన్ కోసం మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారు. అవును మేడం. వాళ్ళన్న మంచోళ్ళ, వాళ్ళు కూడా ఇట్లా చీట్ చేసే టైప్? లేదు మేడం, వాళ్ళు చాలా మంది. 1 year లో. సరే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే మేము బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేయడం కూడా మా ఫాదర్కి ఇష్టం లేదు మేడం. ఏ ఫాదర్కి ఇష్టం ఉంటది? ఏ ఫాదర్కి ఇష్టం ఉండదు అలా? అదేంటి, అమ్మాయిలు చదువుకునే వయసులో బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేస్తున్నారంటే ఎవరైనా వద్దంటారు, అది కామనే కదా. కాదమ్మా, మీ వెనకాల ఎవడన్నా పడితే మీ నాన్న వచ్చి కొట్టేయాలి. మీరు బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తే మీ నాన్న ఎంకరేజ్ చేయాలా? అలా కాదు మేడం, అంటే మా నాన్న బాగుంటే మేము కూడా అలా చెయ్యం కదా. దాని గురించి అడిగితే గౌరవంగా ఉంటది. మా నాన్న తప్పు చేశాడు కాబట్టి మేము కూడా తప్పు చేస్తాం, దాన్ని ప్రొటెక్ట్ చేయండి అంటే బాగోదుగా. బాయ్ ఫ్రెండ్స్ ఉండడం అనేది డేంజరే. ఎందుకంటే మీ ఇల్లే తిన్నగా లేదు ఇక్కడ. మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేరని మీరే చెప్తున్నాడు. వాళ్ళు ఎవరో వచ్చి మోసం చేసి వెళ్ళిపోతే ఎవరు కాపాడతాడు మిమ్మల్ని? బాబాన్ రోడ్ల మీద పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారా? మా నాన్న మాతో సరిగ్గా ఉండడం. అది మాట్లాడదాం, అది కరెక్ట్. దానికోసం బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేయాల్సిన చాలా డేంజర్. ఒకప్పుడు మీ నాన్నగారు మీ బాయ్ ఫ్రెండ్స్ని వ్యతిరేకించకుండా ఉన్నట్టయితే కనుక మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండేవారా కాదా? మా నాన్నగారు మేము బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంటే కనుక అది నచ్చట్లేదు, మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఈరోజు వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నారా? లేదంటే మా అమ్మకు అన్యాయం జరుగుతుంది, మా నాన్న తాగొస్తున్నాడు, వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఇక్కడికి వచ్చారా? మా నాన్న తాగొచ్చి మా అమ్మని కొడుతున్నారు, ఆ బాధ చూడలేక దాని గురించి వచ్చారు. దాని గురించి మరి ముందే ఎందుకు రాలేదు? ఈ బాయ్ ఫ్రెండ్స్ విషయం మీ నాన్నగారికి ఎప్పుడు తెలిసింది? ఈ మధ్య తెలిసి. ఈ మధ్యన తెలిసింది కాబట్టి ఈ రోజు ఇది కూడా యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఓకే. మీ నాన్నకు కౌన్సిలింగ్ కావాలా, మీకు కూడా కావాలా? మా నాన్న బాగుంటే మీరు మారిపోతారు ఆటోమేటిక్ గా. బాయ్ ఫ్రెండ్స్ వదిలేస్తారా? స్విచ్ అక్కడ ఉంది అనమాట. అయితే మీ అమ్మ మంచిదేనమ్మా? మీ అమ్మగారితో ఏం ప్రాబ్లం లేదా మా మీకు? మమ్మీ మమ్మల్ని బాగా చూసుకుంటుంది. మీ అమ్మగారు బాగానే చూసుకుంటారు. ఓకే. మరి ఈ అక్రమ సంబంధం గురించి మీ అమ్మగారు మీతో ఏమంటున్నారు? నాన్న మారుతాడు అని అంటుందా, లేదా నాన్న ఇలాగే కంటిన్యూ అవుతే కనుక మనం వదిలేద్దాం అంటుందా? మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ గురించి మీ అమ్మగారు ఏమంటున్నారో వినాలని ఉంది నాకు. ఏమంటారు? పర్లేదమ్మా, ఇక్కడ నాకు సేఫ్టీ లేదు కాబట్టి మీరు కూడా సేఫ్టీగా ఉండటం గురించి వాళ్ళని ఉంచండి అంటారా? లేదంటే నాన్నతో పాటు మీరు తప్పు చేస్తున్నారని అంటారా? అంటే మా మమ్మీకి తెలుసు సార్, అది ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల. నాన్న అక్రమ సంబంధం పెట్టుకోవడం కాదు, అక్రమ సంబంధం పెట్టుకున్నామని ఇంటికే తెచ్చుకుంటున్నాడు. అవునా? అది చాలా డేంజర్ ఇష్యూ కదా. ఆవిడ 4 పీకలే పోయారా మీరు? మీ నాన్న అంటే భయం, మీ అమ్మకైతే ఆ ధైర్యం ఉండాలి కదా. ఆ ఇల్లు మీది. తాగి కొడతాడు మేడం. తాగి కొడతాడని నువ్వు తాగకుండా కొట్టు.
పిల్లలు తప్పు చేస్తే పెద్దోళ్ళు కొడతారుగా, మరి పెద్దోళ్ళు కూడా తప్పు చేస్తే పిల్లలు కొట్టదు, తప్పేముంది, మన ఫ్యామిలీయేగా. చేసే పనులు నాన్న అలా. కదా మేడం అలా ఇలా కొడుతుంది. ఎందుకు కొట్టకూడదు? మీ నాన్న మీ అమ్మని కొడుతున్నాడు, మరి తాగుతున్నాడు, మిమ్మల్ని నాన్న తప్పు చేస్తున్నాడు కదా. నాన్న మంచోడైతే ఏమనక్కర్లేదు. ఇప్పుడు మీ కంప్లైంట్ ఏంటంటే మీ నాన్న ఇలా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, మంచిగా చూసుకుంటే మాకు బాయ్ ఫ్రెండ్స్ లేదు ఏం లేదు, చక్కగా మేము చదువుకొని జాబ్ చేసుకొని వాళ్ళు సంబంధాలు చూస్తే మీరు పెళ్లి చేసుకుంటారు, అంతేనా? అంతే మేడం. సో మీ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? రాములమ్మ. రాములమ్మ. మీ పేరు? నా పేరు రాజు మేడం. రాజు గారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఫస్ట్ అమ్మగారితో మాట్లాడాలా మీ నాన్నగారితో మాట్లాడాలి? నాన్నగారితో. నాన్నగారితోనే మాట్లాడాలి. విన్నారు కదండి మీ అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? వీళ్ళని కాలేజీకి వెళ్ళి అని పంపిస్తే బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తాను మేడం. అందుకని మీరు గర్ల్ ఫ్రెండ్ అని మెయింటైన్ చేస్తున్నారా? నేనే లవ్లో ఫెయిల్ అయిపోయి నా జీవితం నాశనం. ఎప్పుడు ఎప్పటి లవ్? పెళ్లి కాకముందే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను మేడం. ఆ అమ్మాయి నా ఫ్రెండ్తోనే మ్యారేజ్ చేశాను. ఓకే, అయిపోయింది. ఆ స్మృతులు ఇప్పుడు చక్కగా ఎందుకు? పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, 22 ఏళ్ళు 23 ఏళ్ళు పిల్లలకి, ఆడపిల్లలు. ఇప్పుడు వాళ్ళు మీ మీద ఎలిగేషన్ ఏమి వేస్తున్నారు? మీరు ఈ టైంలో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇంటికి అమ్మాయిని తీసుకొని వచ్చి చండాలంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా చేస్తారా అలాగా? ఏ రోజు కూడా భార్య నన్ను ఇష్టంగా అభిమానంగా ఎప్పుడు చూడలే మేడం. ఇద్దరు పిల్లలు ఊరికే కనేసారా మీరు? ఏమ్మా ఒకసారి మీ సంగతి ఏంటో చెప్పండి. మీ ఆయన ఎట్లాంటి వాడు, మీ పిల్లలు ఎట్లాంటి వాళ్ళు, నువ్వే అలాంటి దాన్ని. పెళ్లి చేసుకున్నారు, చదువు లేదు నాకు, పల్లెటూరు దాని అనుకొని ఈయనకి ఇచ్చి చేసిండు మంచిగా చూసుకుంటాడని. ఓకే. అయితే ఈయనేమో అమ్మాయిలతో తిరుగుతున్నాడు. ఎప్పుడు ఇది? కడుపుతో ఉన్నప్పటి నుంచి ఎట్లనే టార్చర్ పెడుతున్నాడు. తాగుడు ఎప్పుడు పిల్లలకి వచ్చింది? తెలియదు. పిల్లలకు 1 year నుంచి తెలిసింది ఆ, అంటున్నారా? తెలిసింది. అంతకు ముందు అట్లా చేసేవాడు. అప్పుడు కొట్టేవాడా? కొట్టేవాడు. ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడంటే నువ్వు ఎలా ఊరుకున్నావు? ఏం చేస్తాం, అడిగితే కొడుతున్నాడు. పిల్లని కూడా చేయి చేసుకుంటున్నాడు. కడుపుతో ఉన్నప్పుడు కూడా కొట్టిండు. పెళ్లికి ముందే అతనికి లవ్ స్టోరీ ఉందని మీకు తెలిసే చేసుకున్నారమ్మా? ఇప్పుడు ఒక ప్రేమ ఫలించక పిచ్చోడిని అయిపోయాను తర్వాత ఈవిడ్ని చేసుకున్నాను అని అంటున్నాడు కదా. నాకు అంతకు ముందు తెలియదు. అమ్మాలు చేసుకోమంటే చేసుకున్నాను. నాకు చదువు లేదు మేడం. చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత ఇట్లా తెలిసింది. నాకు ఆమెనే కావాలనుకొని ఇంకా పిచ్చి అయిపోతున్నాడు. ఆమె కావాలా ఇంకా ఎవరైనా ఇక్కడ కావాలి? నుంచి నీకు ఈ నరకమే చూపిస్తున్నాడు. నరకమే అయితే. ఉంది. ఈ మధ్యలో ఎంతమంది అమ్మాయిలు మార్చాడు? చాలా అమ్మాయిలకి తెచ్చుకుంటున్నాడు. ఇంట్లో టార్చర్ పెడుతున్నాడు. చికెన్ వండి పెట్టు, 1 గంటకు వచ్చి 3 గంటలకు వచ్చి వంట చెయ్యి, మా ఇద్దరికి పెట్టు. మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏం చెప్పలేదా అమ్మా? ఎట్లా చెప్తాను నేను? మంచోడు అనుకొని చేసి పెట్టారు, ఇట్లా టార్చర్ పెడుతున్నాడు. అది ఇన్ని సంవత్సరాల్లో చెప్పలేదా ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రులు? చెప్పలేదు. తాగుడు ఎప్పటి నుంచి అలవాటు అతనికి? ఆయన పెళ్లి అయిన తర్వాత నాకు తెలిసింది కడుపుతో పిల్లలు. అమ్మా తాగుడు ఎప్పుడు అలవాటు? తాగడా? ఆ, ఎప్పటి నుంచి అలవాటు తాగుడు? అదే వాళ్ళు అమ్మాయిలకి టార్చర్లకి నేను తాగుతున్నా సార్. అమ్మాయిలకి తెచ్చుకున్నప్పుడే మొదలెట్టారు. మీ పెళ్ళైనప్పటి నుంచి అలవాటు ఆయన మీ తాగటం ఇంటికి అంతేనా? అమ్మాయిలు వస్తుంటే పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఎవరు ఏం అనలేదా? అడగట్లే. వాళ్ళకి కూడా తిడుతున్నాడు. నా ఫ్యామిలీ ఏమని చెప్తాడు? నా ఇష్టం అని అంటున్నా. లేడీస్ వస్తున్నారు ఎవరు వాళ్ళు అని అడుగుతారు కదా, ఏమని చెప్తారు? ఏమని చెప్తాడు? మా చుట్టాలు బంధువులు అని చెప్తాడు. రాత్రి వచ్చి పగలు వెళ్ళిపోయే చుట్టాలా? ఓన్లీ లేడీసే వస్తారు చుట్టాలు, ఫ్యామిలీస్ కూడా ఉన్నారు జెంట్స్ కదా, రారా? పిల్ల ఉంది పిల్లలు ఉన్నారు, సరే చుట్టాలు అనుకొని ఉండుంటారు. ఇప్పుడు చెప్పండి మీ సంగతి ఏంటో. ఈమె భర్తను భర్తలాగా చూడదు మేడం. ఎలా చూడాలి మీకు? ఈమె ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంది. ఏది రాత్రి పూట్ల అమ్మాయిలు తెచ్చుకుంటుందా? నేను బిజినెస్ లో లాస్ అయిపోయి ఉన్నా, జీవితంలో అన్ని కోల్పోయి ఉన్నా. మా అమ్మ నాన్న లేరు, ఉమ్, అక్క చెల్లెలు లేరు, ఉమ్. అన్న తమ్ముళ్ళు లేరు, ఎవ్వరు లేరు. నేను ఒంటరిగా ఉంటున్నా. వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడ్డారా, మీరు వాళ్ళు చూసి భయపడ్డారా? ఈమె ఇంటికి వచ్చిన వాడిని కనీసం భోజనం కూడా పెట్టదు. ఓహో, అది. నేను బయట రాత్రిపూట్ల చికెన్ ఎందుకు పెట్టండి? బయట వేశ్యల దగ్గర ఆ ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో అభిమానంగా పని చూస్తారు. చేసి పిల్లల్ని చూసుకుంటున్నాను. ఆయన కూడా చూస్తాడు. డబ్బు కూడా తీసుకురాడా? డబ్బు కూడా తీసుకురాడు. మరి ఎందుకు టార్చర్ పెడుతున్నాడు ఇట్లానే. ఏం పని చేస్తారు రాజు గారు మీరు? తెలియదు. ఈ మధ్య నేను పెద్ద అన్ని అయ్యారు, business లో లాస్ తెలిసింది అయిపోయి ఉన్నా సార్. పిల్లలకి. ప్రస్తుతం ఏం చేస్తున్నారు సార్? ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఫైనాన్స్ పరంగా అన్ని విధాలు లాస్ మరి అయిపోయి. అమ్మాయిలు తెచ్చుకోవడానికి డబ్బులు ఎక్కడే మీకు? అంత ఫ్రీగా ఎవరు వస్తున్నారు సార్? అది కాదు, ఇంకా చెప్పండి. ఆవిడ గురించి ఏవో చెప్తున్నారు కదా, చెప్పండి. ఏంటి వాళ్ళు మీ మీ ఇంటికి వచ్చే వాళ్ళని ఆవిడ చూసుకోరు, తర్వాత నన్ను పట్టించుకో సార్. ఆ, వచ్చిన వాడిని కనీసం భోజనం కూడా పెట్టదు. ఏది ఇప్పుడు 23 సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి? చీటికి వాటికి నా మీదకి కొట్లాటకు రెడీ అవుతుంది సార్. ఓకే, దానివల్ల మీరు తాగుడికి బానిస అయ్యారు. తాగుడికి ఆడవాళ్ళకి. జీవితంలో కూడా చాలా ఫ్రెండ్స్ తో నష్టపోయా. చేసుకుంటా అనుకున్న అమ్మాయి కూడా నాతో. సర్లేండి సార్, ఈ కష్టాలు చెప్పమంటే మీరు ఆ కష్టాలు చెప్తారేంటి? ఈవిడతో ఏం సమస్య చెప్పండి. ఈవిడ నన్ను సరిగ్గా చూసుకో సార్. ఎలా చూసుకోవాలి మీకు చెప్పండి పోనీ. నేను చెప్పారు ఎప్పుడన్నా ఇలా నన్ను బయటి చూసుకుంటే? వాళ్ళతో వేశ్యలతో ఉన్నప్పుడన్నా వాళ్ళు కనీసం చిచి, ఏం మంచిగా మాట్లాడతారు? చూసుకునే వాళ్ళు. వాళ్ళతో పోలిస్తారు అందు గురించే వాళ్ళతో నేను. తాగేసి ఉన్నారా ఇప్పుడు మీరు? లేదు మేడం, తాగున్నారు కదా మీరు ఇప్పుడు? లేదు మేడం. అలా పోలిస్తారండి. ఏం మాడుతున్నారు మీరు? మత్తుండే మాడుతున్నారా? ఈమె చీటికి మాటికి నాతో
ఎప్పుడైనా ప్రవర్తించే కూర్చొని పద్ధతి. పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారా? మీ భార్యతో పక్కన కూర్చోబెట్టి ఎప్పుడైనా మాట్లాడారా? ఇలా ఇలా ఉండు, ఇలా ఇలా చెయ్యి అని చెప్పి చెప్పండి. పిల్లలతో ఎప్పుడైనా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారా ఏంటమ్మా అని? లేదంటే వైశాల్ దగ్గర అనకూడదు కానీ సారీ, అలా తిరగడమే సరిపోయిందా మీకు? మీరు తిరిగి ఆడవాళ్ళందరూ వీళ్ళేనా, లేదంటే ప్రత్యేకంగా మీకు ఎవరన్నా ఒక లవర్ ఉన్నారా ప్రస్తుతం? నేను చేసుకున్న అమ్మాయే వేరే వాళ్ళతో లేదు. అది ఓకేనండి, అది అప్పుడు బిఫోర్ నాకు మ్యారేజ్. ఎవరు లేరు సార్. నేను తిరిగేది నాకు నచ్చిన అమ్మాయిల వాళ్ళతోనే తిరుగుతా. ఎవరు ఈ అమ్మాయిలందరూ? డబ్బులు ఇస్తే వచ్చే వాళ్ళ, లేదంటే వేరే వేరే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళ? ఎవరు వీళ్ళందరూ? చెప్పాలి. ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు మీరు? అది మా భార్యను అడగండి సార్. ఆమె ప్రవర్తన వల్లనే నేను ఇలా మీరు తెచ్చిన అయిపోయాను. ఆడవాళ్ళ గురించి ఆవిడనే అడుగుతామండి. ఆమె ప్రవర్తన వల్లనే నేను ఇలా మారిపోయాను. నా పిల్లలు నా మాటినారు. ఏం చేస్తారు చెప్పండి? భోజనం పెట్టదంటున్నారు. భోజనం పెట్టకుండా అయితే మీరు ఇంత అవ్వరు. టైంకి బెటర్ మేడం. ఆ, టైంకి టైంకి పడితే ఎందుకు ఇంకెంత ఉంటారు? పెట్టాలి మీరు మేడం? టైంకి ఇంటికి వస్తే పిల్లల్ని పెడతారు. టార్చర్ పెట్టడం, భార్యని టార్చర్ పెట్టడం ఎందుకు చూడాలి? అదే ఎందుకు టార్చర్ పెడుతున్నా నిన్ను? ఎందుకు అందరు అక్కడ మాట్లాడుకోండి. ఇదేదో మీరు ఇంట్లో మాట్లాడుకుంటే ఇక్కడ వరకు రావాల్సిన పరిస్థితి ఉండేది కదా. అక్కడ నా మాట్లాడుకోండి. ఇష్టరాజ్యం నేనంటే నా ఇష్టరాజ్యం నేనంటే సార్. ఎందుకు అవుతుంది నీ ఇష్టం? ఆడపిల్లల ఇష్టరాజ్యం. కన్నా నేను బాధపడుతున్నాను. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసి చూస్తున్నాను ముగ్గురిని తెచ్చుకొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు. ఇంత టార్చర్ అమ్మా నాన్న కూడా చెప్పుకోలేకపోతున్నాను నేను. ఆడపిల్లలు పట్టుకొని ఎంత బాగా కష్టాలు అనుభవిస్తున్నానని. ఆ పిల్లలు కూడా అట్లా తయారైతే, తండ్రికి చూసి అట్లా తయారైతే ఎట్లా మేడం? మరి అలాంటి తండ్రితో మరి ఎందుకమ్మా ఆడపిల్లలకి ఇన్ని ఏం సంవత్సరాల పాటు చేస్తాం ఎక్స్పోజ్ మేడం? అయ్యి తండ్రి అనేది ఒక పేరు ఉండాలి కదా, తండ్రి ఉన్నాడని. ఎందుకు ఉండాలి? మీరు పని చేసుకుంటున్నారుగా, చక్కగా చదివించుకుంటున్నారుగా. పిల్లలకి తండ్రి ఉండాలి కదా, ఎవరు పెళ్లి చేసుకుంటారు? నీ తండ్రి ఏదని అడుగుతారు కదా మేడం. ఎందుకు ఈ తండ్రిని భరించలేక వాళ్ళిద్దరు చెరో బాయ్ ఫ్రెండ్ తెచ్చుకున్నారు? అంతకంటే దరిద్రం ఇంకేమన్నా? బాగుందా? మొగుడేమో ఒకరిని తెచ్చుకున్నారు, పిల్లలేమో ఇంకొకరిని తెచ్చుకుంటున్నారు. బాగుందా ఇప్పుడు? పిల్లలు అంటున్నారు మా తండ్రి మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం కదా, మా తండ్రి నువ్వు మంచిగా అందరి కుటుంబంతో మంచిగా ఉంటే. మీరేం చెప్పాలి ఇప్పుడు? అలాంటి తండ్రి ఉండడం వల్ల వచ్చిన రిజల్ట్ చూసావుగా. మరి ఇప్పుడు అవసరమా ఆ తండ్రి, ఆ భర్త? మీరేం చెప్పాలి? నాన్న చేసే తప్పన్న విషయం మీకు తెలుసు కదా, మరి మీరెందుకు ఆ తప్పు చేస్తున్నారు? నేను ఎలా ఉన్నానో దాని తగ్గట్టు ఉండండి, చక్కగా చదువుకోండి, జాబ్ చేసుకోండి అని చెప్పాలి కదా మరి మీరు. పిల్లల ముంగట అందరూ తెచ్చుకొని పనుకుంటే ఎట్లా మేడం? పిల్లలు ఇంకెట్లా ఉంటారు మేడం? అమ్మ నువ్వు కరెక్ట్ గా ఉంటే పిల్లలు అలా తయారవ్వరమ్మా, మొగుడు కూడా అలా తయారవ్వడు. మరేం చేస్తా? నేను ఒకటే అంటాను, ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తున్నారంటే మనవాళ్ళు కదా. ఎల్లగాని బయట ఎక్కడ పని చేసినా సరే లాస్ట్ కి చేరేది మన గూడికే. అది ఎలా ఉన్నా సరే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనది, అవునా కదా? ఆయన ఏం నచ్చినట్టు ఆయన చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? గట్టిగానే మాట్లాడుతున్నావు, నువ్వేం గట్టిగా మాట్లాడలేదని నేను చెప్పను. నోరు బానే ఉంది, బానే తిడుతున్నావు. అలాగే ఒక కర్ర తీసుకొని లాగి కొడితే అందరు సరిగ్గా కూర్చునేవాళ్ళుగా. మమ్మల్ని ఎక్కడ కొట్టనిస్తాడు? మమ్మల్ని కొట్టేస్తున్నాడు ఆయన తాగొచ్చి. వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరిని ఇంటికి రానివ్వంట, వాళ్ళకి భోజనాలు పెట్టవంట, వాళ్ళ సౌఖ్యాలు చూసుకోవంట. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ అతను దూరం అయ్యాడంట. అతను చెప్పేటటువంటి మాటల్లో కూడా ఎంత కొద్ది జీవితంలో గొప్ప అందరిని నిజం, కోల్పోయా సార్ ఈమె చేయబట్టి. కొద్ది గొప్ప నేను నిజం ఒంటరి వాడిని ఉంది కదమ్మా. అయిపోయా. నిజం ఈమె ఉందిగా. నన్ను ఒక్కరోజు కూడా అభిమానంగా చూసింది లేదు, మీరు ఇష్టాన్ని చూసారా? ప్రవర్తించింది లేదు. మీరు చూసారా వాళ్ళని బయటికి తీసుకెళ్తారా? ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తారా నేను వాళ్ళని? బయట వాళ్ళతో ఉన్నప్పుడన్నా వాళ్ళు అభిమానంగా చూశారు. మీరు బయట వాళ్ళ టాపిక్ అనేది మాట్లాడేయండి. ఇక్కడికి వచ్చింది మీ ఆవిడ, మీ పిల్లలు ఈ ఆ వేదిక దగ్గరకు వచ్చారు. విషయంలో వాళ్ళతో నేను వాళ్ళ విషయాలు ఇక్కడ మాట్లాడకండి. ఇక్కడ మీ భార్య గురించి, మీ పిల్లల గురించి మాట్లాడండి. నా పిల్లలు కూడా అలానే తయారైపోయాను మేడం. మీరు ఎప్పుడైనా వాళ్ళని బయటికి తీసుకెళ్లారా? ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్లారా? బయటికి వెళ్దాం పదాన్ని తీసుకెళ్లారా? లేదంటే రోజు తాగడమేనా ఇంట్లో? ఆమె ఎప్పుడు నాతో కరెక్ట్ ఉందో అడగండి మేడం. ఆయన ఇంటికి వస్తే మేడం ఇంటికే రాడు, బయట తిరుక్కొని వచ్చి అమ్మాయిలు తీసుకొని వస్తాడు. ప్రాబ్లం మీ ఇద్దరిది, అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి ఏం చేస్తాం? ఇట్లాంటి తండ్రి ఉంటే ఏం చేస్తాం మేడం? మరి ఇట్లాంటి తల్లి అటువంటి తండ్రితో ఎందుకుండి వయసు వచ్చినటువంటి ఆడపిల్లల్ని ఇంటి వాతావరణాన్ని ఒక వ్యభిచార కొంప కింద తయారు చేస్తున్నామా? తయారు చేశారు. ఆ పిల్లలు అట్లా తయారవుతున్నారు. వాళ్ళు ఎంత బాధపడితే ముగ్గురిని కొడుతున్నాడు. అమ్మా మీరు మీ సమస్య మాట్లాడుతున్నారా, పక్కింటి వాళ్ళ సమస్య మాట్లాడుతున్నారా? మీ సమస్యగా. మా అవునా? సమస్య మేడం. ఓ పక్కన మీ ఆయనకు అంతే వేస్ట్ ఫెయిల్ భూప్రపంచం ఇంకొకటి లేడు అంటున్నావు, ఇంకొకటి ఆయన కావాలంటే పిల్లలకు తండ్రి ఉండాలిగా అంటున్నావు. తండ్రి ఉండాలి ఆడపిల్లలకి. నేనైతే ఆడపిల్లలు కన్నాను, మగపిల్లలు కనలేదు. ఇటువంటి సినిమా చూపెట్టే తండ్రి కావాలమ్మా. మగపిల్లలు కదా వదిలేద్దామని, ఆడపిల్లలు కదా మేడం. అందుకని కూర్చున్నావా ఇన్ని సంవత్సరాలు? మరి ఏం చేస్తాం మరి మేడం? ఇప్పుడు ఇక్కడికి అట్లా ఎందుకు పడుతున్నాను వచ్చారు? మరి. నువ్వు అలాగే ఇంకో 50 ఏళ్ళు గడిపేస్తావు, అవునా? ఆయనకి జాబ్ లేదు, ఇన్కమ్ లేదు, నువ్వే పోషిస్తున్నావు. ఆ అమ్మాయిని తెచ్చుకుంటున్నా కూడా ఈమె దగ్గర కట్నం కూడా తీసుకోలే మేడం. నువ్వు నాతో మాట్లాడమాక, అసలు పెద్ద వేస్ట్ ఫెయిల్ లాగా ఉన్నావు. నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఇద్దరు ఆడపిల్లలు అక్కడ తండ్రిని మార్చండి అని వచ్చారు ఇక్కడికి. ఇంకా నీ కష్టాలు చెప్తావు ఏంటి? వాళ్ళ కష్టాలు స్టార్ట్ అయినాయి ఇక్కడ. నీకంటే నీకెవరూ లేరంటే ప్రాబ్లం నీలోనే ఉండుంటది. నాకెవ్వరూ లేరు. భార్య పిల్లలు ఇదే నీ కుటుంబం. 50 ఏళ్ళు వచ్చినా కూడా అమ్మా నాన్న అన్న తమ్ముళ్ళు ఉండరు ఇక్కడ. ఎదురుగా ఉన్న కుటుంబాన్ని వదిలేసా, వాళ్ళకి తిండి లేదు, ఏమీ లేదు.
ఓ గౌరవం లేదు. ఎవడో వెనకాల పడితే వెళ్ళి కాపాడాల్సింది పోయి నువ్వు ఇంకో అమ్మాయిని తెచ్చుకొని పెట్టుకుంటున్నావు. భార్యను వేస్తే పోలుస్తున్నావు. నువ్వు మనిషివా, మగాడివా, అసలు తండ్రివా, భర్తవా? ఆడితో పడుకో ఈడితో పడుకో అని అంటున్నారు మేడం. నువ్వు ఆగమ్మా, నీకు మాట్లాడడానికి అర్హత లేదు. ఆగమ్మా, భరించడానికి కూడా ఒక హద్దు ఉంటది. నువ్వు అదే విధంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నిన్ను అన్నవాళ్ళు వచ్చింది. ఈమె అలానే ప్రవర్తిస్తుంది మేడం. ఎలా? నువ్వు ఎవరితోనన్నా పడుకో, నా ఇష్టరాజ్యం నేను అంటది. అసలు నీ వల్ల ఉపయోగం ఏంటయ్యా? ఇంటికి ఒక మాట చెప్పు. తండ్రి అంటే ఎవడు? పిల్లలకి ఫీజులు కట్టాలా, చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఏదైనా కష్టం వస్తే కాపాడాలి. నువ్వేం చేసావు చెప్పు? వీటిలో ఎన్ని సంవత్సరాల వరకు ఫీజులు కట్టావు వాళ్ళకి? ఇంటర్మీడియట్ వరకు కట్టాం. ఇంటర్ వరకు కట్టావు. తర్వాత ఎవరు చదివిస్తాడు? మీ తాత వచ్చి చదివిస్తాడా ఫీజులు? ఇప్పటికి నేనే చదివిస్తున్నా. ఫీజులు ఎవరు కడుతున్నారు? ఫీజులు మీ నేనే ఆవిడ కడుతుంది. నేను కడుతున్నాను మేడం. ఇంటి రెంట్ ఎవరు కడుతున్నారు? మీ ఆవిడ కడుతుంది. నువ్వు రోజు తినే తిండి ఎవరు కడుతున్నావు? ఎవరు వండుతున్నారు? ఆవిడ తెచ్చి వండుతుంది. మరి అమ్మాయిలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కావట్లే. అంత ఫ్రీగా అమ్మాయిలు ఎట్లా వస్తున్నారు నీ దగ్గరికి? నువ్వు సీక్రెట్గా సంపాదిస్తున్నావు కదా. నీ తాగుడికి వీటికైతే డబ్బులు కావాలి కదా, అది ఈవిడ ఇవ్వదు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మీరేం పని చేస్తారు రాములమ్మ గారు? నేను ఇంటి పనికి చేస్తాను. ఇంటి పనులు చేసుకుని పిల్లల్ని సాక్కుంటున్నారు అంతేనా? అతను ఇప్పుడు వచ్చి 22 సంవత్సరాలు 23 సంవత్సరాల్లో అతని పోషణకి ఎప్పుడు ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు సార్. అంటే బిజినెస్ లేవు పెట్టాను అవన్నీ నష్టపోయాను అని అంటున్నాడు, నిజమేనా అవి? అది అంతకు ముందు సార్. ఇతను వచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా తాగుడికి పోతాయి. అమ్మ, ఇతనికి సంపాదించే డబ్బులన్నీ తాగుడికి పోతాయా? తాగుడికి పిచ్చి అన్ని ఇవే వ్యసనాలకు పోతాయి. సరే, వీళ్ళు ముగ్గురు చూసినప్పటికే సరిపోతుంది. ఇంకా అలా వచ్చే వాళ్ళకి అందరికి ఎట్లా చూస్తాను మేడం? రాములమ్మ గారు, ఇప్పుడు అతను మారను అంటాడు, అప్పుడు పరిస్థితి ఏంటి? చూడండి సార్. ఎందుకంటే మీరే కాదు, న్యాయం 23 సంవత్సరాల పాటు కుడి చేత్తో రాసేటటువంటి వాడికి ఎలాగైతే కుడి చేత్తో రాయటం అలవాటు ఉంటుంది, ఎడం చేత్తో రాయటం రాదో, ఆ స్థాయిలో అతను నరాల్లో ఆ వ్యసనాలు ప్రవహిస్తున్నాయి. పిల్లల్ని అడిగితే సంవత్సరం క్రితం అని పాపం అమాయకులు అన్నారు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు వాళ్ళకి ఇంకా గుట్టు తెలిసింది. ఇప్పుడు చీతు అని ఉమ్మేస్తారేమో అని భయంగా ఉంది నాకు. ఇది ఇప్పుడు కథ కాదు, 22 సంవత్సరాల పాటు నడిచినటువంటి కథ. మరి ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు భయంకరమైన నిజం తెలిసింది. ఇప్పుడు మిమ్మల్ని అడగాల, వాళ్ళని అడగాల అనేటటువంటి మరి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బాడీ గార్డులను తెచ్చుకున్నారు, 2 బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఇంట్లో తండ్రిలాగా ఇంటి పరిస్థితులు తీసుకుని ఆ బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఈ అమ్మాయిని, అమాయకమైనటువంటి అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకుంటే అప్పుడు మీకు 3 సమస్యలు. ఒక భర్త, 2 ఆడపిల్లల సమస్య. ఎలా సాకాలో ఎలా సరిదిద్దాలో కూడా మీకు అర్థం కాదు. కాబట్టి నేను ముందస్తూనే నా ఒపీనియన్ చెప్పకముందే నేను మిమ్మల్ని అడుగుతున్నాను రాములమ్మ గారు. నరనరాల్లో ఇతనికి ప్రవహించేటటువంటి ఈ దురలవాట్లు మారనటువంటి పక్షంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? మా పిల్లల్ని కూడా అడగండి సార్. ఏమ్మా, మరి ఏం చెప్తారో. ఇది 1 year స్టోరీ కాదమ్మా, 23 years స్టోరీ. గీతు అండ్ గీత, అర్థమైందా? మీకు ఈ పరిస్థితి తెలిసి ఉంటే కనుక ఎప్పుడో 10th స్టాండర్డ్లోనే మీ 2 బాయ్ ఫ్రెండ్స్ తెచ్చుకుని ఉండేవారేమో. సో ఇది పరిస్థితి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. మేము మాట్లాడిన తర్వాత మీరు చెప్దురు కానీ. ఏమ్మా? ఓకే మేడం, ఫస్ట్ టైం బహుశా మనము ఆడపిల్లలు అంటే ఈ వయసులో ఉన్న ఆడపిల్లలు ఫస్ట్ టైం అమ్మ, వాడు ఏదో గిఫ్ట్ ఇచ్చాడనో, లేదంటే ఏదో ఆశ చూపెట్టాడనో, మంచితనంతో చేసాడనో, లేదంటే డబ్బులు ఇచ్చాడనో, హైట్ వెయిట్ బాగుందనో బాయ్ ఫ్రెండ్స్ని తెచ్చుకునే టీనేజ్ యవ్వనంలో బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి రావటం అనేది సర్వసహజంగా చూసాం. ఇది ఫస్ట్ టైం మా వేదిక మీద ఏంటంటే ఈ పిల్లల్ని ఇందాకటి నుంచి నేను బాయ్ ఫ్రెండ్స్ కాదు బాడీ గార్డ్స్ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ప్రొటెక్షన్ గురించి 2 అబ్బాయిల్ని తీసుకొచ్చుకుని పెట్టుకున్నారు వాళ్ళిద్దరు. అంటే రేపొద్దున మా అమ్మ ఇంత దిక్కుతోచనటువంటి పరిస్థితి ఉంది, రేపొద్దున చదువు మాట దేవుడు ఎరుగు, మా వరకు నాన్న యొక్క ప్రవర్తన మా మీద ప్రభావం చూపెడితే కనుక మాకంటూ కాపాడేటటువంటి వాడు ఒకడు ఉండాలి అని తెచ్చుకున్నాడు. వాడు ఎలాంటి వాడు అనేటటువంటి దిక్కుమొక్కు లేనటువంటి ఎలాంటి వాడు అనేది తర్వాత విషయం. ఇలాగే పిల్లలు ముందుకెళ్ళి మోసపోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక అబ్బాయిని ఏమో వాళ్ళు ప్రేమించలేదు. ఒక అబ్బాయితో రేపొద్దున ప్రయాణం చేస్తామో, వాడిని పెళ్లి చేసుకుంటామో, వాడి జీవితాంతం ఉంటాడు అనేటటువంటి అసెస్మెంట్ కూడా వాళ్ళు చేయలేరు. వాళ్ళు చేసినటువంటి ఒకే అసెస్మెంట్ ఏంటంటే కనుక భయంతో తీసుకునేటటువంటి ముందు జాగ్రత్తగా 2 మగాల్ని తీసుకొచ్చి వెనక్కి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉండే సమస్య, కళ్ళెదురుగుంటూ ఉండే సమస్య నీ భర్త సమస్య. కనిపించినటువంటి సమస్య ఏంటంటే వీళ్ళిద్దరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, రేపొద్దున వాళ్ళని పోండ్రా అంటే వాళ్ళు పోతారా, అక్కడే ఉంటారా? ఈ పిల్లలు వాళ్ళిద్దరితో కాకుండా రేపొద్దున వాళ్ళు విడిపోయిన తర్వాత వేరే వాళ్ళ చేతిలో మోసపోతారా అనేటటువంటి పరిణామం ఈ 23 సంవత్సరాల పాటు మీ ఆడపిల్లలకి ఇచ్చినటువంటి అభద్రత, ఇన్సెక్యూరిటీ. ఆ ఇన్సెక్యూరిటీ ఆడపిల్లలకి ఇచ్చారు. అందుగురించి మేము ఏమంటాం, ఇలాంటి కొంపల్లో ఆడపిల్లల్ని తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా పెంచండి అని 100 సార్లు ఎందుకు అంటామంటే కనుక ఇది కేవలం మీ ఇద్దరి మధ్యన జరిగేటటువంటి ప్రచండ యుద్ధం కాదమ్మా. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆగమ్య గోచరం చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం.
వాళ్ళిద్దరు ప్రేమించి ఇద్దరిని తెచ్చుకోలే, అభద్రతతో ఇద్దరు సెక్యూరిటీని తెచ్చుకున్నారు. ఆ సమస్య గురించి తర్వాత మనం మాట్లాడుకోవాలి. మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి, మా నాన్న మార్చండి అని అంటున్నారు, కానీ ఇది ఎక్కడ కాదు. ఇటు కుటుంబ సమేతంగా అందరూ మారవలసినటువంటి ఒక ఏకతాటి మీకు తీసుకొచ్చి మాట్లాడవలసినటువంటి ఒక అంశం. రామలమ్మ గారు, ఇక్కడ మీది ఓకే పెద్ద గీత అంటే ఇది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏమంటే తాగొస్తాడండి మా నాన్న, అయ్యో తాగొచ్చి మా అమ్మను కొడతాడండి అని. ఆ పిల్లలు 1 సంవత్సరం బట్టి అంటున్నారు, ఇది 22 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. వాళ్ళ కళ్ళు గప్పి మీరు ఇంత 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 కపట నాటకం ఎలా నడిపిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు, వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు ఎదురుగుంటా ఆ సబ్జెక్టే మాట్లాడటానికి సిగ్గుపడతాం. పరువు కలిగినటువంటి కుటుంబాల్లో ఆ సబ్జెక్టే అంటే ఆ ఎస్తో ఆ పదాన్ని వాడటానికి సిగ్గుపడతాం వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు ఎదురుగుంటా. భార్యాభర్తలు ఒక గదిలో ఉంటే కనుక ఎక్కడ ఆ వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు చూస్తారేమో అనేటటువంటి విధంగా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాంటిది ఒక వ్యభిచార కూపంగా ఆ మనిషి పదే 22 సంవత్సరాల పాటు 1కి 10 సంఖ్యలో ఆడవాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి జరిపిస్తుంటే కార్యక్రమం, ఆ మనిషికి బుర్ర పని చేయట్లేదు, అతనికి సిగ్గు లజ్జ ఏమీ లేదు, అతను అన్నిటికీ బరితెగించున్నాడు. నువ్వు పడుతున్నావు కదా అని చూసుకుంటున్నాడే కానీ ఇక్కడ ఎదురుగుంటూ ఉన్న వయసు వచ్చినటువంటి ఇద్దరు ఆడపిల్లలు ఇటువంటి సన్నివేశాలు ఇంట్లో చూస్తే కనుక రేపొద్దున వాళ్ళ మనసులు ఎలా ఇరిగిపోతాయి, ఈ ప్రపంచంలోకి వెళ్ళి తలెత్తుకుని ధైర్యంగా బతకగలరా అనేటటువంటి అంశం ఆలోచించే ఇంగితం అతనికి లేదు. నీ ఇంగితం ఏమైందమ్మా? ఇది నేను అంటున్నాను, నీ ఇంగితం ఏమైంది? ఇది చూసేటటువంటిది నువ్వు ఒక్కదానివే కాదు కదా, ఆ ఇద్దరు ఆడపిల్లలు చూస్తున్నారు కదా, ఎన్ని సంఘటనలు చూస్తుంటారు, ఎన్ని సందర్భాలు చూస్తుంటారు. ఈ 1 ఇయర్ బట్టి ఎంత భయంకరమైనటువంటి అంశాలు చూసిన తర్వాత ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆలోచన శైలి కంప్లీట్గా ఏంటంటే ఆడపిల్లలు మేయించి కంప్లీట్గా నీ భర్త వైపు దృష్టి మళ్ళీపోయింది. ఇతను మారిపోవాలి, ఈ రోజు కాకపోతే రేపైనా తాగుడు ఆపేసేయాలి. నువ్వే కాదు, నీ స్థానంలో ఉండేటటువంటి చాలామంది స్త్రీల యొక్క అభద్రత ప్రాబ్లం ఇదే. ఫోకస్ అనేటటువంటిది భర్తను కాపాడుకోవటం, భర్తను మార్చుకోవటం నుంచి మారిపోతుంది. కానీ ఇక్కడ కళ్ళెదురుగుంటూ ఉన్న ఆడపిల్లలు రేపొద్దున పెళ్ళిళ్ళు కావాలి కదా, మగదిక్కు ఉండాలనే ఆలోచనతో వెళ్ళిపోతున్నాం. కానీ అసలు మానసికంగా వాళ్ళు ఎలా ఉన్నారు, రేపొద్దున పోయి వాళ్ళు చేయకూడనటువంటి తప్పు కానీ చేస్తే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచన మనకు ఉండదు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు కరెక్ట్ అబ్బాయిలు వచ్చినా కూడా వాళ్ళని నమ్మరు, వాళ్ళతో నమ్మకంగా వాళ్ళు కాపురం చేయరు, వాళ్ళ జీవితాల్లో కూడా సమస్యలు వస్తాయి. ఇది నెంబర్ 1. అంటే మీ ఫోకస్ అంతా కూడా నీ భర్త మారాడు. ఎక్కడ మారాడు? ఒక్క సందర్భంలో అయినా కూడా ఈ 23 సంవత్సరాల్లో అతను స్థిరంగా ఒక ఉద్యోగం చేసి డబ్బులు మీకు ఇచ్చాడా? లేదు, మైనస్. పోనీ మిమ్మల్ని ఏమన్నా సొక్కు పెట్టాడా? లేదు, మైనస్. పిల్లల దగ్గర ఏమైనా మార్కులు సంపాదించాడా? మైనస్. దానికి తోడు ఏంటంటే మిమ్మల్ని ఎవరితో అయితే కనుక మీ కళలో కూడా పోల్చకూడదు, ధైర్యంగా కాళ్ళ మీద కాలేసుకుని అతను వేరే వాళ్ళతో పోలుస్తుంటే కనుక అసలు మీరు ఎందుకు ఇందులో ఉన్నారు, ఈ కుంపట్లో ఎందుకున్నారు? కేవలం ఆ పిల్లలు పెళ్లి చేసేటప్పుడు కాలు కడగటానికి ఒక మగాడు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో పెట్టడం అనేటటువంటిది విచిత్రం, విడ్డూరం, అన్యాయం. నేను మీకే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇందాకటి నుంచి ఒకే పాయింట్ అడుగుతున్నాను. 23 సంవత్సరాల పాటు ఒక వ్యసనానికి, 2 వ్యసనాలకి, 3 వ్యసనాలకి బాగా బానిసైనటువంటి వ్యక్తిని చిటికేస్తే మంత్రంలాగా మార్చడం ఇంపాసిబుల్. ఒకప్పుడు అది మారేటటువంటి 1% ఉండి ఉంటే కనుక మిగతా 99% మారకపోతే కనుక మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని అడిగాను. ఎందుకంటే అప్పటికైనా పిల్లల భవిష్యత్ దృష్ట్యా మీరు ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి. అప్పుడు వచ్చింది మీ మాట, ఏమన్నారు? ఏమంటే నా నిర్ణయం కాదు, పిల్లల్ని కూడా అడిగి చూడండి అని చెప్పి. వాళ్ళకి ఏంటంటే కనుక ఈ 1 ఇయర్ బట్టే జరిగింది, 22 ఇయర్ స్టోరీ అని తెలియక వాళ్ళు నీళ్ళు మింగుతున్నారు. వాళ్ళకి తెలియట్లేదు, అర్థం కాదు. అమ్మ ఇంత స్టోరీ ఉందా, ఇంత ఘనకార్యం చేశాడా మా నాన్న? ఇప్పటి వరకు 10% రాక్షసుడిగా చూసినటువంటి నాన్ని ఈరోజు 200% రాక్షసుడి కింద చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి రామలమ్మ గారు, మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఇక్కడ భర్తను మార్చండి కాదు, మీ మానసిక పరిస్థితిని ఎలా మార్చుకుంటారు. పెద్ద గీత ముందు చిన్న గీత. అతను కూడా చాలా పెద్ద లిస్ట్ చెప్తున్నాడు. మీరు చెప్పినటువంటి అతనిలో ఉండేటటువంటి అంత భయంకరమైనటువంటి అంశాలు కాకపోయినా అతను కూడా కొన్ని లిస్ట్ చెప్తున్నాడు. నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరం పెట్టాడు, సహసిద్ధంగా మగవాళ్ళు కంప్లైంట్ చేసేటటువంటి అంశాలే. ఏదో ఇంకో మాట అంటాడు. ఇవన్నీ పక్కన పెడదాం మనం. కానీ ఈరోజు అతను చేసినటువంటి వ్యసనానికి బానిసైనటువంటి ఆ వ్యక్తి మారటం చాలా కష్టం. రాజుగారు, ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం కింద ఉంటే కనుక, నిజంగా లోపల నుంచి మనస్ఫూర్తిగా మీలో ఒక మార్పు వస్తే కనుక, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వేదిక. మీకు కావాల్సినటువంటి వ్యసనం, మీకు ఉండేటటువంటి వ్యసనాలకి నా సాయశక్తుల ఆ వ్యసనం బారి నుంచి మిమ్మల్ని బయటకు లాగటానికి నేను ప్రయత్నం చేస్తాను. అది తాగును అవనియండి, వేరే స్త్రీల దగ్గరకు పోవటం అవనియండి, ఒక స్థిరత్వం లేనటువంటి మనస్తత్వం అవనియండి, అన్నిటికీ వైద్యం, కౌన్సిలింగ్ అనేటటువంటివి ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు పనికొస్తాయి అంటే కనుక, ఎస్ నేను తప్పు చేశాను, ఇప్పుడు వరకు తప్పుడు దారిలో నేను నడిచాను,
ఇప్పటికైనా కూడా నాకు కనువిప్పు కలిగింది, ఒక ఆలోచన వచ్చింది, కుటుంబం అంటే ఇది, ఫ్యామిలీ అంటే ఇది, పిల్లలు అంటే ఇది అనేటటువంటి ఆలోచన శైలిలో మీలో ఆవగింజంత వస్తే కనుక మిగతా ప్రయత్నం నేను చేయగలను. మీరు అలా కాకుండా ఇక్కడ కూర్చుని ఇప్పటి వరకు నేను చేసినవన్నీ తప్పేముందండి, అది కరెక్టే, మా ఆవిడ అని చెప్పి కంటిన్యూస్గా 1 గంట బట్టి మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా మీ మనస్సాక్షిమే చేసుకుని నేను పోయినటువంటి దారి తప్పు అనేటువంటి రియలైజేషన్ వచ్చి ఉంటుందా? మిమ్మల్ని అడుగుతున్నాను, వచ్చి ఉంటుందా లేదా? ఉంది సార్. ఉందా? మీరు చేసేటటువంటిది నిజంగా మనస్ఫూర్తిగా ఉంది సార్. మీకు ఆ రియలైజేషన్ వచ్చిందా? వచ్చింది సార్. లేదంటే ఈ వేదిక మీద కూర్చొని ఒక భయం వల్ల మాట్లాడుతున్నారు? లేదు సార్, వచ్చింది. సరే, ఆలోచిద్దాం. అమ్మ గీత, జరిగినటువంటిది చాలా పెద్ద కథమ్మ. మీరు అనుకున్నట్టు వాస్తవం ఈ విధంగా ఒక తండ్రి గురించి మీరు మాట్లాడకూడదు. ఒక తండ్రి స్టోరీ ఒక 1 year కాదమ్మ, ఇది 23 years స్టోరీ అనేటటువంటి విధంగా మాకు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలుగా మాకు సిగ్గుచేటుగా అనిపిస్తుంది, మాకు తలదించుకునేటటువంటి పరిస్థితి అనిపిస్తుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ఏమీ మీకు ఇవ్వనటువంటి తండ్రి ఈరోజు దేవుడు దయదలిచి అతనిలో ఏమైనా మార్పు వస్తే కనుక, ఆ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తే, అది ఫలిస్తే కనుక మీరు అదృష్టవంతులు. ఒకప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చి, అంటే నా ఉద్దేశం అంటే యాజ్ ఎ డాక్టర్గా నేను చెప్తాను, ఒక ఛాన్స్ ఇచ్చి అతనిలో ఒక మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సెషన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు రాకపోతే కనుక, అంటే ఇంత ఇదిగా ఇందాక నేను చెప్తున్నాను కదా, ఇంత ఇదిగా అలవాటు పడిన వాళ్ళు మార్పు తీసుకురావడం చాలా కష్టం అంటున్నారు కదా. కానీ వచ్చింది సార్, కొద్దిగా వచ్చింది సార్, కొంత వచ్చింది సార్ అని అంటున్నాడు కాబట్టి ఆ ప్రయత్నం. రానటువంటి పక్షంలో మీరు మీ జీవితాలను ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ అమ్మగారు మీ దిశ నిర్ణయించే కెపాసిటీలో లేదు. ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ ఏం చేస్తుందో తెలియట్లేదు. ఆడపిల్లల మీద ఆవిడ ఫోకస్ పోయింది. అతనికైతే కనుక అసలు ఆ బాధ్యత ఎప్పుడూ లేదు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మీరు దయచేసి ఎటువంటి అడుగేసినా అక్కడ చదువు గురించి అయినా, కెరియర్ గురించి అయినా, జీవిత భాగస్వామ్యాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నంలో ఉన్న ఆచితూచి అడుగేయమంటున్నాను. ఈ విధంగా తండ్రికి భయపడి సడన్గా ఎక్కడి నుంచో ఒకడు ఊడిపడిన వాడిని తెచ్చుకుని నీ తోడు నీడగా నేను ఉంటాను బంగారం అని చెప్పేటటువంటి వాళ్ళు మీ భుజం మీద చెయ్యేసేస్తే, మీరు వాళ్ళ భుజం మీద చెయ్యేసేసి ప్రయాణం చేసేటటువంటి తప్పుడు పని ఇవ్వకండి. ఎందుకంటే మీ అమ్మ జీవితం మీకు దేవుడు ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి భయంతో తీసుకునేటటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయంగా అవుతుంది. ఇక్కడి నుంచి నేర్పరితనంతో తీసుకునేటటువంటి నిర్ణయం జాగ్రత్తగా అడుగేసేటటువంటి విధంగా తీసుకెళ్తాయి. యూ కెన్ గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ హియర్ ఆర్ డిప్రెస్డ్ ఫ్రమ్ హియర్. మోటివేటెడ్. సో మోటివేషన్ నుంచి ఏం కావాలంటే, ఒక మగాడి యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది, ఇటువంటి మాయమాటలు చెప్పచ్చు, ఈ విధంగా వ్యవహరించవచ్చు, ఈ విధంగా ఆలోచించవచ్చు, ఈ విధంగా బుట్టలో వేయచ్చు. దీని నుంచి మీరు మెసేజ్ ఏం తీసుకుంటున్నారు? ఆ విధంగా మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నాన్న మారితే ఉంటాడు, మారకపోతే కనుక ఆవిడ వదిలేసేటటువంటిది మీరు వదిలేసేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి. అంతేగాని ఆ జీవితానికి మీ జీవితాలకి భయంతో కానీ డిప్రెషన్తో కానీ ముడిపెట్టద్దు. ఒక కొత్త అధ్యయనం మొదలు పెట్టండి మీరిద్దరు ఆడపిల్లలుగా. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ సార్. మేడం, ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళకి ఈ కష్టం ఈ రోజుది కాదు, 25 years నుంచి నడుస్తున్న వ్యవహారం. ఇది నాన్న వర్సెస్ కూతుర్ల ప్రాబ్లమా అంటే అని వీళ్ళు ఇక్కడికి వచ్చారు. నా ఉద్దేశం ఏంటంటే, ఇది అమ్మ వర్సెస్ కూతుర్లు ప్రాబ్లం అని నా ఉద్దేశం. ఎందుకు? అమ్మ అనే క్యారెక్టరు, ఇక్కడ మీరు మాట్లాడుతున్న అమ్మ పెళ్ళైపోయి 25 ఏళ్ల నుంచి నరకం పడుతున్నా కూడా సొసైటీ కోసమో పిల్లల కోసమో ఈయనే నా భర్త అని భరిస్తుంది, పోషిస్తుంది, అడ్జస్ట్ అవుతుంది. ఇలా ఉన్న ఒక స్త్రీకి ఉండే ఆప్షన్స్ ఏంటంటే, ఆయన మీద కక్ష తీర్చుకోలేదుగా, మగాడు అంత హైట్ ఉన్నాడు, కొట్టేస్తాడు, రెగ్యులర్గా కొడుతున్నాడు, ఈవిడికి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. అప్పుడు ఒక స్త్రీగా ఆవిడ తీసుకునే డెసిషన్స్ ఏంటంటే, అత్తమామలు పట్టించుకోకపోవడం, వాళ్ళ తరపున వచ్చే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఈయనకి ఎప్పుడు నరకం చూపించడం ఇంట్లో. మేబీ మీరు ఉన్నప్పుడు ఆ సీన్ జరగకపోవచ్చు, కానీ వీళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు 25 ఏళ్ల నుంచి హింసించుకుంటూ అలవాటైపోయిన లైఫ్ స్టైల్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలా విడిపోవాలా అనేది వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి తప్ప మనకి సంబంధం లేదు. ఎందుకు? మీ అమ్మ ఇప్పటికీ నా భర్త ఇట్లాంటి వాడండి, వాడి నుంచి కాపాడండి అని అనట్ల. అర్థమవుతుందా? అలా ఒక సింపతి గెయిన్ చేయడం మీ అమ్మకు అవసరం, అది అలవాటైపోయింది, అది లేకుండా ఆవిడ బతకలేదు. అలా ఒక టార్చర్ పెట్టడం ఆయనకి అలవాటైపోయింది. మీ అమ్మ అనే టాయ్ లేకపోతే ఆయన బతకలేడు. ఇక ఉంటారా చేస్తారా వాళ్ళ టాపిక్ తర్వాత మాట్లాడదాం. మీ గురించి ఎందుకు మాట్లాడాలంటే, మీరు మార్పు కోసం వచ్చారు.
కానీ ఇక్కడ ట్విస్ట్ వచ్చింది. నాన్న 1 year నుంచి కాదు 25 ఏళ్ళ నుంచి ఇంతేనా? అర్థమవుతుందా? అమ్మ చేతకానితనం సంపాదిస్తున్నా కూడా ఇద్దరు కూతుల్ని పోషించుకుంటూ కూడా చదివించుకుంటూ ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో ఒక ఎగ్జాంపుల్. ఇంతే, ఇలాంటి వాళ్ళు మార్చడం ఎవరి వల్ల కాదు. వీళ్ళ లైఫ్ స్టైల్ ఇంతే, ఇది వాళ్ళకి నచ్చింది. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది కదా. వాళ్ళ దాంట్లోకి దూరిపోయి విడగొట్టే అంత రైట్స్ నాకు లేవు అని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఈడు జోడు చాలా బాగా సెట్ అయింది. మీ అమ్మ లేకుండా ఆయనకి తిండి గడవదు, ఆయన లేకుండా ఈవిడ గౌరవంగా బతకదు. మరి మీరెవరు? 25 ఏళ్ల నుంచి ఈ కష్టం మీరు చూస్తుంటే మీ పొజిషన్ వేరుగా ఉండేది. మీరు చూడకుండా ఉన్నారు అంటే అప్పట్లో క్రూయాలిటీ కొంచెం తక్కువే ఉంటుంది. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడో కాలేజీలకు వెళ్ళినప్పుడో వీళ్ళ దుకాణం పెట్టుంటారు, లేదా మీరు నిద్రపోయినప్పుడు పెట్టుంటారు పోట్లాడుకోవడం కానీ ఏదైనా. సో ఇప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ బాగా పెరిగింది కాబట్టి ఇంటి వాతావరణం బాగాలేదు, నాన్నను ఒక హెల్ప్ అడిగితే వేస్ట్ ఫెలో లాగానే ఉన్నాడు, మీకు సీన్ అర్థమయ్యిందిగా. ఇప్పుడు వీళ్ళని విడగొట్టి మనం ఏం చేయాలంటే తిప్పి కొడితే ఇంకో 2-3 సంవత్సరాలకు మీరు పెళ్ళిళ్ళు వెళ్ళిపోతారు. మీ కుటుంబం అది, మీరు చూస్ చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్ అది. వీళ్ళని మార్చటం భూప్రపంచంలో ఎవడి వల్ల కాదు. అలా మేము చెప్పినా అది అబద్ధమే. ఎందుకంటే వాళ్ళ నరాల్లో ఫిక్స్ అయిపోయి ఉన్న లైఫ్ స్టైల్. ఇక ఇట్లాంటి తండ్రి ఉన్నా లేకపోయినా అనే మాటలు ఉండాలి, ఉంటాడు అంతే. ఎందుకంటే ఇంకో 3-4 years కోసమని వీళ్ళని విడగొట్టేసో ఇక్కడేదో ట్విస్ట్లు మనం ఫేస్ చేయడం దండగా. మీరు ఎవరినైతే అబ్బాయిలను చూసుకున్నారో వీళ్ళు పెళ్లి చేస్తారో లేదో కష్టమే నాకు తెలిసి. మీరు చూసుకున్న అబ్బాయిలు కరెక్టా కాదా అని నేను చెప్పను. ఎందుకంటే లవ్ మ్యారేజ్ల్లో కరెక్ట్ పర్సన్ దొరక్కపోతే మళ్ళీ ఇదే లైఫ్ స్టైల్ రిపీట్. అందులోనూ నా పర్సనల్ రిక్వెస్ట్, మీరు లవ్ మ్యారేజే చేసుకుంటారో వీళ్ళు చేసే పెళ్ళే చేసుకుంటారో మినిమం 3 to 4 years పిల్లల్ని కనకుండా ఉండండి. అర్థమవుతుందా? ఎందుకు అంటే అసలు కాపురం నిలబడుతుందా లేదా, అట్లాంటి వ్యక్తి ఎవరు వచ్చే వ్యక్తి అని మీకు తెలియాలిగా. బేసిక్ ఇలాంటి లైఫ్ మళ్ళీ మీ లైఫ్లో కంటిన్యూ అవ్వకూడదు. ఇది తెలుసుకోండి. ఇది మీకు ఎవరో చెప్పలా ఇప్పటిదాకా. ఎక్కడ ఇంటి దగ్గర ఎవరో పట్టించుకోవట్లేదు. ఎవడి ఇల్లు ఆడిది. అసలు ఈవిడ ఇల్లు ఎవరికి చెప్పదు కదా, పరువు పోద్దని. మీ నలుగురే అనుభవిస్తున్నారు తప్ప. సో వీళ్ళ లైఫ్లో వీళ్ళు కలిసి ఉంటారా కలిసి ఉండరా మీకు సంబంధం లేదమ్మా. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా 1కి 100 సార్లు ఆలోచించండి. మీ గురించి ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఎవ్వడో లేడు. మీ అమ్మ కూడా లేదు. మీ అమ్మ తిండి మాత్రమే పెట్టగలదు. ఇక్కడ నుంచి మిమ్మల్ని మీరు పోషించుకోవడం ఎట్లా? కుదిరితే మీ అమ్మకి తిండి పెట్టాల్సిన పొజిషన్ ఒకటి వస్తుంది. ఆ రోజు ఆవిడని పోషించడం ఎట్లా? మీ కాపురాలు నిలబెట్టుకోవడం ఎట్లా? ఇది ఆలోచించుకోండి. ఇక్కడ మేము ఇవ్వగలిగే బెస్ట్ హెల్ప్ ఇదొక్కటే. సార్ మీ గురించి మాట్లాడాలి. చెప్పండి మేడం. మనిషేనా మీరు అసలు? ఏం సార్ ఇక్కడ దాకా వచ్చి కూడా మీరు మాట్లాడుతున్న విధానం వింటున్నా ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు ఏంటండి? ఇదే క్యారెక్టర్లో రేపొద్దుట మీ కూతుర్లకి అల్లుడు వస్తే మీకు అసలు సినిమా కనిపిస్తుంది. మీ ఆవిడ కరెక్ట్ డెసిషన్ తీసుకొని మిమ్మల్ని పోరా బయటకని ఒక తను బయటికి పంపిస్తే మీ మీద వాళ్ళు ఒక్క రోజు కూడా డిపెండ్ అయ్యలేరు సరిగ్గా. కుటుంబం లేదు అంటున్నారు కదా. ఈ 3 ఆణిముత్యాలు మీకు ఏ రోజైతే మిమ్మల్ని బయటకు తోస్తారో ఆ రోజు నిజంగా మీరు అనాథ. మీ అసలు కుటుంబం ఇది. ఈ వాల్యూ మీకు తెలియట్లా. 25 ఏళ్ల క్రితం మీకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. స్టిల్ ఇప్పటికి వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది. ఒక తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ప్రేమ రావట్లా, రక్షణ రావట్లా, సేఫ్టీ రావట్లా. ఎవరండి మీరు అసలు? సిగ్గు లేకుండా మీ లవ్ గురించి మాట్లాడతారా? ఆవిడ ఎవరితోనూ లేచిపోయిందా? పెళ్లి చేసుకున్నా కూడా వెళ్ళిపోయేది నీలాంటి వాడిని చూస్తే. ఈవిడ కాబట్టి గతి లేక మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మిమ్మల్ని మార్చడానికి ఇక్కడ ఎవడో కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టరా? అంత ఉన్నారండి. మీరు సొసైటీకి చెప్పాల్సిన పొజిషన్లో ఉన్నారు. పిల్లలకి ఏదైనా జరిగితే రక్షణగా ఉండాల్సిన పొజిషన్లో ఉండి మా ఆవిడ ఇట్లా అండి, మా ఇంటికి వస్తే పేరంటం పెట్టలేదండి, మా అమ్మ నాన్నకి తిండి పెట్టలేదండి. ఎందుకు పెట్టాలా? నీలాంటి కొడుకులు నిన్ను చేసుకోవడమే దండగా, నీకు తిండి పెట్టడే ఎక్కువ. మళ్ళీ మీ అమ్మ నాన్నకి పెట్టాలా? వాళ్ళు నీకు పెళ్లి చేసి వదిలిపడేశారు, ఈవిడ భరించాలా? పో ఇంట్లో నుంచి పో. అసలు బయట బతికి చూపించి సంపాదించి చూపించు. నీకు నచ్చిన రోజు తిరుగుతావుగా, తిరుగు అక్కడ. ఏమ్మా నీకు సిగ్గుందా? భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది అమ్మా. దాన్ని చేతకంతనం అంటారు. మార్చుకోవడానికి ప్రయత్నించవా? మారకపోతే కనీసం కొంతకాలం దూరంగా ఉంచాలి. మీరు జిడ్డుగా పట్టుకొని కూర్చోవడం వల్ల ఓహో వీళ్ళు నన్ను వదిలి వెళ్ళరు, అది లీనియన్స్గా అయిపోలే అతనికి. ఇంటికి అమ్మాయిని తీసుకొస్తే చికెన్ వండుతావా అర్ధరాత్రులు? ఆదర్శ మహిళ, ఆదర్శ వైఫ్ అని ఎవరిని అవార్డు ఇస్తారనుకున్నావా? ఇలా చూస్తే పిల్లలు ఎట్లా తయారవుతారో తెలుసా? ఆయనతో ఉంటావా, ఊడతావా? మా పిల్లలు మాకు కావాలి మేడం. మీ పిల్లలు మీకు కావాలా? మేము వాళ్ళ హాస్టల్లో పెట్టి పెళ్ళిళ్ళు చేసి ఏం చేయాలో చూసుకుంటాం. నీకు బాధ్యత తెలియదు కదా.
ఇప్పటికిప్పుడు మేము ఎంత గడ్డి పెట్టగానే వచ్చేసిందా? ఇలాంటి గడ్డి మీకు రోజు ఒక సంవత్సరం పాటు పెడితే కానీ ఏమో 1% రియలైజ్ అవుతారని నా ఉద్దేశం. ఎందుకంటే 25 ఏళ్ళది కదా, నెలకి 10,000 సంపాదించి ముందు వాళ్ళకి ఇవ్వు, మేమిద్దరు వాళ్ళిద్దరిని హాస్టల్లో పెడతాం మేము. నేను చేస్తాను మేడం. ఏం చేస్తావు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేయింది, ఇప్పుడు ఎట్లా చేస్తావు? ఎన్ని సంవత్సరాలు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తాం మేడం. ఏం పని చేస్తావు? వాళ్ళని కొడతావా? ఎంత ధైర్యం ఉంటే కొడతావు నువ్వు కూతుర్ని? వయసుకొచ్చి పిల్లల్ని కొడతావా నువ్వు? మీ ఆవిడని కొడతావు. ఏమో ఆడపిల్లల్ని కొడుతుంటే నువ్వు అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఆపుతున్నాను మేడం. నువ్వు అడ్డలు నువ్వు తన్నులు తింటున్నావు. ఆ- కొడతావా మీ పిల్లల్ని? కొట్టడమే. రీసెంట్గా ఎప్పుడు కొట్టావో చెప్పు, ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను నేను. ఎంతకాలం అయిందమ్మా కొట్టి? రీసెంట్గా కొట్టాడు. సిగ్గు లేకుండా మీ ఆయన జైలుకి వెళ్ళాల్సిన వాడు తల్లి. ఏమిటో నువ్వు అట్లా దద్దిలాగా ఉన్నావు, వాళ్ళు అట్లాగా ఉన్నారు. వెళ్ళు జైలుకి వెళ్ళు. అమ్మ నీకు లీగల్ హెల్ప్ ఎప్పుడు కావాల్సి వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసుకుని నేను చేయను. మేడం ఈ కేసులో వీళ్ళకి అలవాటు అయిపోయిన లైఫ్ స్టైల్. మేబీ వీళ్ళిద్దరూ విడిపోవడం అయితే జరగకపోవచ్చు, కానీ ఆయన ఎప్పటికైనా రియలైజ్ అయితే ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది, లేదా ఆయన కర్మ. కనీసం నువ్వు ఇంకొకసారి అమ్మ, మీకైతే ఈ స్టేజ్ మీద మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మేము ఇస్తున్న హామీ, ఇన్ కేస్ ఇంకొకసారి మీ నాన్న చెయ్యెత్తాడు మీ మీద అంటే ఇమ్మీడియట్ మాకు ఫోన్ చేయండి అమ్మా, మేము 100% మా టీంతో వస్తాం, లైవ్ వీడియో చేస్తాం ఈసారి. అర్థమవుతుందా? ఎందుకు మారడో చూస్తాం. ఏమైపోతారో మనకు అనవసరం, మీరిద్దరు సేఫ్టీ మాకు ఇంపార్టెంట్. అలాగే ఒక్క 6 months ట్రై చేద్దాం అమ్మా. ఒక 6 months కౌన్సిలింగ్ రూపాన, ఫ్యామిలీ కౌన్సిలింగ్ రూపాన ట్రై చేద్దాం. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అప్పుడే తీసుకోవచ్చు మీరు కానీ మీ అమ్మగారు కానీ. కానీ అతనిలో ఒక చిన్న మార్పు అనేటటువంటిది ఆవగింజంత, అది కూడా నిజమా అబద్ధం అనేటటువంటి నేను ఎస్టిమేట్ చేయట్లేదు ఈ వేదిక మీద. బట్ లెట్ us గో త్రూ ద ప్రాసెస్. ఓకే, ఎందుకంటే మీ అమ్మ తప్పు ఎంత ఉంది, అతను కూడా తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు కాబట్టి, రియలైజేషన్ వచ్చింది కాబట్టి ఈ వేదిక మీదకి వచ్చి నేను ఇంతే ఉంటానని అతను నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈరోజు. సో ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. ఒక 6 months తర్వాత అదే పరిస్థితి ఉన్నా, లేదంటే మేడం గారు చెప్పినట్టుగా మీ మీద ఒక చేయి పడినా, మీరు వెంటనే మాకు కంప్లైంట్ చేయొచ్చు, రిపోర్ట్ చేయొచ్చు, ఇంక అక్కడితో ఇంక ఇది క్లోజ్ చేయొచ్చు. నాన్న ఇది ఇప్పుడు మీ నాన్న మార్చడం కుదరదు, అలాగే వాళ్ళని విడగొట్టడం కూడా కుదరదమ్మా. ఎందుకంటే మీ అమ్మకి ఆల్రెడీ ఆయన ఇష్టం అంతే, పైకి చెప్పట్లేదు కానీ భరించడం అలవాటు అయిపోయింది. కలిసి వెళ్ళండి, కలిసి ఉండండి, మార్పు కోసం ట్రై చేద్దాం. ఇన్ కేసు మీకు రక్షణ కావాల్సి వస్తే మేము ఉంటాం. బెటర్ మేడం. విన్నారండి డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్పింది విన్నారా? ఇంకొకసారి వాళ్ళ మీద గనక చేయి పడితే ఏం చేయాలో అదే చేస్తారు. చేయి పడినప్పుడల్లా ఒక వేలు తీసేయడమే. ఈసారి గుర్తుపెట్టుకో, ఇంకా పని చేయ అవసరం. కొడతారా ఇంకొకసారి? నా పిల్లలు నేను ఎందుకు కొడతాను ఆ? మేడం? ఇప్పుడు గుర్తు నా వచ్చారా మీ పిల్లలు నేను ఎందుకు పిల్లలని? కొడతాను మేడం? సరే, ఇప్పుడైతే మీరు వెళ్ళండి. మీరు మేడం సార్ చెప్పినట్టుగా వినండి, చేయండి. ఏ అవసరం ఉన్నా సరే ఇమీడియట్గా కాల్ చేయండి. ఓకేనా? జాగ్రత్త, మంచిగా చదువుకొని చక్కగా జాబ్స్ చేసుకోండి, అమ్మని బాగా చూసుకోండి. నాన్న మారితే నాన్నని కూడా చూసుకోండి, మారకపోతే మీరే తన్నండి. ఓకేనా? కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుపోతాయి. ఫస్ట్ గొడవలు పడ్డం మానేసి, మొహాలు మార్చుకోవడం మానేసి, కొంచెం నవ్వుతూ హ్యాపీగా అదో తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఫస్ట్ ఆ తాగుడు మానేసే రాజు ఇమీడియట్గా. ఓకే సార్. ఇమీడియట్గా. ఓకే సార్. రైట్, ఓకే, వెళ్ళండి. థ్యాంక్ యూ అమ్మా, జాగ్రత్త. ఇందుకే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అంటారు. పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. వాళ్ళకి ఏది ఉన్నా సరే చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటారు. మాకు సపరేట్ కాపురం కావాలి, మేము సపరేట్ ఉండాలి అంటే ఇలాంటి ఈ వేదికల వరకు వస్తూ ఉంటారు. బట్ అయినా సరే పెద్దవాళ్ళలాగా చక్కగా ఇదిగోండి అడ్వకేట్ మేడం, డాక్టర్ గారు చెప్పి మరీ వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ అనేది ఇస్తున్నారు కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.